కూచిపూడి నృత్యంలో తనను ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రముఖ నాట్యాచార్యులు ఎండి గిరి భౌతికంగా లేకుండా ఆయన శిక్షణలో నృత్య సాధన చేసిన ఎందరో హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని ప్రముఖ నృత్య గురువు జంధ్యాల వేదవల్లి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పట్టణానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యులు గిరిజ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు ఎండి గిరి సంస్మరణ సభను ఆదివారం స్థానిక పాండురంగపేటలోని శుభోదయం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఎండి గిరి ప్రథమ శిష్యురాలు అంతర్జాతీయ నర్తకి జంధ్యాల వేదవల్లి మాట్లాడారు. తన ఎత్తు ప్రకారం నాట్యానికి పనికిరానని ప్రముఖులు చెప్పినప్పుడు తనపై నమ్మకంతో గురువుగారు శిష్యురాలిగా స్వీకరించి కూచిపూడి నృత్యంలో ఉన్నతంగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. కువైట్లో ఉంటూ ఎందరో ప్రవాస భారతీయ విద్యార్థులకు నాట్యం నేర్పి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటూ ఆన్లైన్లో శిక్షణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇదంతా గురువు ఎండి గిరి చలవేనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. పట్టణానికి చెందిన మరో నృత్య గురువు భాస్కర్ రంగనాయకి మాట్లాడారు. నాట్యంలో తనకు బంగారు పథకం సాధనకు గురువు శిక్షణే కారణమని తెలిపారు. విజయవాడకు చెందిన ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసుడు కుమార సూర్యనారాయణ మాట్లాడారు. నాట్య గురువు ఎండి గిరి తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నటరాజ రామకృష్ణ శిష్యుడైన గిరి విజయవాడలో హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ నాట్యాన్ని అభ్యసించినట్టు తెలిపారు. అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకుడు బొల్లిముంత కృష్ణ తన ప్రసంగంలో తెనాల్లో ఒక వేదికపై నటరాజ రామకృష్ణ మాట్లాడారు. తన శిష్యుడైన ఎండి గిరిని తెనాలి ప్రజలు ఆదరించి స్థానం కల్పించాలని సూచించినట్లు గుర్తు చేసుకున్నారు. స్థానిక ప్రముఖుల సహకారంతో తెనాల్లో స్థిరపడి 4 దశాబ్దాలుగా ఎందరినో నాట్యకల్లో తీర్చిదిద్దిన చరిత్రధారుడని తెలిపారు. నాట్యం విశ్వాసగా జీవించిన ఎండి గిరి చెప్పినట్టుగా ఆయన నేర్పిన నాట్య విద్యను 10 మందికి పంచుతూ ఉండడమే శిష్య బృందం కర్తవ్యమని పలువురు భక్తులు తెలిపారు. విజయవాడ భరతనాట్య గురువు హేమంత్, మేకప్ మ్యాన్ శేఖర్, తెనాలికి చెందిన ఆరాధ్యుల కన్నా రాయల శర్మ, లింగినేని సత్యనారాయణ, వహీద్, కోగంటి సాంబశివరావు ప్రసాద్, ఎండి గిరి శిష్యులు మాతృమూర్తులు కవిత, తనుష, శ్రీలక్ష్మి, ప్రశాంతి, సునీత, లలిత, శిష్యులు వైష్ణవి, పూజ, హారిక, చంద్రిక, హేమశ్రీ, తనుష, పద్మప్రియ తదితరులు గిరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈరోజు మా గురువులు నాట్యాచార్య శ్రీ ఎండి గిరి మాస్టర్ గారు, శ్రీ గిరిజ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు, తెనాలి 1986లో తెనాలి వచ్చి ఇక్కడ శ్రీ గిరిజ ఆర్ట్ అకాడమీ వ్యవస్థను స్థాపించి నాట్య శిక్షణాలయాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్ది ఎంతోమంది విద్యార్థులను విద్యార్థులు కూడా గురువుల్ని తయారు చేసి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా తెనాలి అనగానే శ్రీ గిరిజా ఆర్ట్ అకాడమీ గిరి మాస్టర్ గారు అని దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో కూడా ఎంతో ఖ్యాతిని పొంది తన 88వ ఏట ఆరోగ్య పరిస్థితులు చివరిలో కొంచెం క్షీణించిన ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లల తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా సంతోషంగా అందరి మధ్య ఉండి నవ్విస్తూ ఆయన చాలా ధైర్యంగా తనకేమీ కాలేదు అన్న ఒక గట్టి నమ్మకంతో అందరూ నృత్యం చేయండి, మానకండి, మీలో నన్ను చూసుకుంటున్నాను. తెనాలి అంటే గిరి మాస్టర్ గారి పేరు ఉన్నంతకాలం మీరు నేర్చి ప్రోగ్రామ్స్ ప్రదర్శనలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నంతకాలం నేను మీ అందరి కాళ్ళల్లో అభిమానంగా మీ అందరి హృదయాల్లో దోచుకుని నేను హాయిగా సంతోషంగా మీ అందరిని ఆశిస్తూ వెళ్తున్నానని చెప్పిన చివరి మాటలు మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సాంస్కృతికంగా భరతనాట్యం, నాట్యం, ఆంధ్రనాట్యం, కథాకేళి ఇలాంటి అన్నింటిలో కూడా నిష్ణాతుడు గిరిగారు. ఆయన తెనాలికి పరిచయం ఎలాగంటే నటరాజ రామకృష్ణ గారు మా నాన్నగారితో పరిచయం అవటం వలన తెనాల్లో ఆయన ప్రదర్శించినప్పుడు గిరిగారు కూడా వచ్చారు. అబ్బాయి గిరిగారిని తెనాల్లోనే నాట్య కళకి అభివృద్ధి చేసేందుకు ఆయన ఇక్కడ ఉండాలి, దానికి మీరందరూ సహకరించాలంటే అప్పుడు ఇక్కడ పెద్దలందరితో సమీకరించి అక్కడ నుండి ఇక భరతనాట్యాలు ఈ నాట్యాలన్నీ నేర్పి గిరిజ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అయింది అసలు అనంతపురం జిల్లా. అక్కడ నుండి చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటం వల్ల ఆయన స్వయం కృషితో హోటల్లో కూడా పనిచేసి తద్వారా నాట్యంలో పెద్ద అభివృద్ధి చెందారంటే ఆయనకి గిరిజ ఆర్ట్ అకాడమీని విజయవాడలో స్థాపించిన ఆ సంస్థని బ్రాంచ్గా తెనాల్లో ప్రారంభించి ఆ బ్రాంచ్లో వేదవల్లి, రంగనాయకి,
ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ప్రీతి సమతా వెంకట్ ఇంకా చాలా వీళ్ళంతా కలిసి మొత్తం ఆ బ్యాచ్లో చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఒకటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అనేక చోట్ల ప్రైజులు తెచ్చారు. ఇవాళ వాళ్ళంతా దేశం ఇప్పుడు మా సమతా వెంకట్ అంటే ఇప్పుడు జర్మనీలో ఉంటుంది, స్విట్జర్లాండ్లో ఉంటుంది, కువైట్లో ఉండేది. ఇలా చేసి గిరిగారు అనేక మందిని తయారు చేసి ఎవరికి తెలియని అనారోగ్య పరిస్థితులతో ఆయన 5 రోజులు హాస్పిటల్లో ఉండి ఇటీవల ఆయన కాలం చేశారు. వారికి మా తరపున, మా కళాకారుల తరపున, నృత్య నర్తకి మండలి తరపున వాళ్ళ పేరెంట్స్